హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించే వీడియో అయితే చాలా మెంబర్స్కి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. దట్ టు లేడీస్కి అయితే ఎస్పెషల్లీ ఇది నేను రివ్యూ అనుకోవచ్చు మీరు. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ క్యాబినెట్స్ ఆర్గనైజేషన్ గురించి చెప్తాను. నేనైతే ఇది గోద్రేజ్ ర్యాక్ అండి. సో దీంట్లో అయితే నేను షెల్ఫ్స్లో, ఎందుకంటే వైట్ కలర్ తీసుకున్నాను, సో ఏది పెట్టినా గీతలు పడుతుందని చెప్పి నేనైతే దీనికి షెల్ఫ్ లైనర్స్ తీసుకున్నాను. సో వార్డ్రోబ్స్కి అయితే నేను డిఫరెంట్గా తీసుకున్నాను, కిచెన్కి డిఫరెంట్. సో ఇక్కడ నేను ఈ కర్టెన్ ఐకియాలో తీసుకున్నాను. సో దానికి మ్యాచింగ్లో నేను క్యాబినెట్ లైనర్ తీసుకున్నాను అనమాట. సో ఇది యాంటీ స్లిప్ అండి. సో స్లిప్ అవ్వదు. చూడండి మెటీరియల్ ఎంత థిక్గా ఉంది. ఇందులో వేరియేషన్స్ ఉన్నాయి, నేనైతే థిక్ తీసుకున్నాను. సో యాంటీ స్కిడ్ అనమాట ఇది. సో ఏది పెట్టినా కొంచెం ఇలా మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఆల్రెడీ ఆ వైట్ షెల్ఫ్స్ ఆల్రెడీ కొంచెం ఇలా మూవ్ అవుతున్నాయి. సో ఏది పెట్టినా కాయిన్స్ అయినా ఏదైనా గీతలు పడతాయని చెప్పి సో నేను 2 రోల్స్ కొన్నాను. ఆ రోల్స్ తీసుకొని ఇలా మెజర్మెంట్స్ తీసుకొని కట్టింగ్ అయితే చేసేసాను. ఇది 45 సెంటీమీటర్స్ విడ్త్ వస్తుంది అండ్ 5 మీటర్స్ రోల్ వస్తుంది. నాకైతే ఒకదానికి 4 షెల్ఫ్స్ ఉన్నాయి. సో దాన్ని కట్ చేసుకొని ఇలా ఈజీ అండి వేసుకోవడం అయితే. జస్ట్ 5 మినిట్స్లో కటింగ్ అయిపోతే వేయడం అయితే చూడండి, ఎందుకంటే అంత స్టిఫ్గా ఉంది మెటీరియల్ అనేది. సో చాలా థిక్గా ఉందన్నమాట. కిచెన్లోకి నేను డిఫరెంట్గా తీసుకున్నాను. ఇక్కడ వార్డ్రోబ్స్కి అయితే ఇలా తీసుకున్నాను. సో ఇలా వేసిన తర్వాత డిఫరెన్స్ వేయకముందు చూడండి ఎంత లుక్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇది నేను రివ్యూ అనుకోవచ్చు. 1 ఇయర్ నుంచి వాడుతున్నాను నేను వీడియో కోసం. ఇప్పుడు మళ్ళీ వేసి చూపిస్తున్నాను మీకు. సో ఆల్రెడీ కట్ చేసి యూస్ చేస్తున్నాను నేను 1 ఇయర్ నుండి. ఈవెన్ 1 టైం కూడా ఇంకా నేను వాష్ చేయలేదండి వాటిని. అంటే చూడండి ఎంత కలర్, ఇంత కూడా అసలు డిఫరెన్స్ రాలేదు, అంత బాగున్నాయి. చూడండి ఇంత యాంటీ స్కిడ్ అనమాట ఇవి. సో చూడండి ఎంత మందంగా ఉన్నాయి. పేపర్ కన్నా చాలా బెటర్ అండి. డార్క్గా ఇలా థిక్గా ఉన్నవి తీసుకుంటే వార్డ్రోబ్స్కి బాగుంటాయి. సో ఇది ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను నేనైతే. ఇది నా రివ్యూ అనుకోవచ్చు మీరు. సో పెట్టేసుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట. జస్ట్ పిక్ కోసం అని ఇలా తీసాను. సో ఒక్కసారి మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకుంటే ఎవ్రీ టైం అదే యూజ్ చేయొచ్చు, వాష్ అండ్ యూజ్. ఇదైతే కిచెన్లోకి తీసుకున్నాను. ఇది కొంచెం పల్చడిది తీసుకున్నాను నేను, అంత థిక్ లేదు. ఎందుకంటే మాకు షెల్ఫ్స్ వచ్చాయి, సో బెండ్ అవ్వదన్నమాట. కార్నర్స్లో షెల్ఫ్స్ దగ్గర బెండ్ అవ్వడానికి ఈజీ ఉంటుందని చెప్పి కొంచెం తింది తీసుకున్నాను నేను ఇది. సో ఇందులో నాకు కలర్స్ దొరకలేదు, అందుకని చెప్పి వైట్లో ఉండాలని చెప్పి వైట్ అండ్ బ్రౌన్ షేడ్ వచ్చేలా తీసుకున్నాను. ఇది కొంచెం థిన్ లేయర్ది తీసుకున్నాను. సో ఇది ఇక్కడ వచ్చేసి క్రాకరీ యూనిట్ దగ్గర ఇది వాల్ పేపర్ అండి. ఇది వాల్ పేపర్ నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇక్కడ కూడా క్రాకరీలో నేను షెల్ఫ్స్కి ఇది యూస్ చేశాను, లైనర్స్, వార్డ్రోబ్ లైనర్స్ అనేది. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే ఆ షీట్స్ నేను వేసి ఆల్మోస్ట్ 3 to 4 ఇయర్స్ అయిందండి. బ్యాక్గ్రౌండ్ మాకు బ్రౌన్ వచ్చింది. సో ఆ బ్రౌన్ షేడ్ ఇలా డార్క్గా ఉండి హాల్ అంతా చీకట్లాగా అనిపిస్తుందని చెప్పి బ్యాక్ సైడ్ అయితే నేను వాల్ పేపర్ యూస్ చేశాను, అమెజాన్లో తీసుకున్నా. ఇక్కడ గ్లాస్ షెల్ఫ్స్ పైన గీతలు పడకుండా ఉండాలని చెప్పి నేను ఈ వార్డ్రోబ్ లైనర్స్ వాడాను. సో కిచెన్ అండ్ క్రాకరీకి ఒకరివి తీసుకున్నాను అండ్ బెడ్రూమ్స్కి ఒకలాంటివి తీసుకున్నాను. సో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో, అందుకని నాకు చేయాలనిపించి వ్లాగ్ చేశానండి. సో బ్యాక్గ్రౌండ్లో ఇలా నీట్గా ఉంటుంది. అదైతే 4 ఇయర్స్ నుంచి ఇంత కూడా అసలు ఏమీ చేంజ్ అవ్వలేదు. సో డెఫినెట్గా మీరు యూజ్ చేయొచ్చు. ఓన్లీ వాల్స్కే కాదు, వాల్ పేపర్స్ అనేది కబోర్డ్స్కి కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో లైటింగ్ వేస్తే డార్క్ వచ్చిందండి, లేదు అంటే వైట్ కలర్ ఉంటుంది. ఇక్కడ క్రాకరీలో నేను బ్యాక్గ్రౌండ్ ఇలా యూస్ చేసి చేంజ్ చేసుకున్నాను అనమాట. సింపుల్గా మనకు ఒక 500 రూపీస్లో చేంజ్. సో ప్రీవియస్ వేయకముందు పేపర్స్ వేస్తే ఇలా ఉండింది, సో తర్వాత ఇలా ఉంది చేంజ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.